నిజామాబాద్ జిల్లా గ్రామాలలో ఉన్నటువంటి వీడీసీలను పూర్తిగా నిర్మూలించాలని మంగళవారం నిజామాబాద్ జిల్లా జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి న్యాయ సలహా అధికారి కార్యాలయంలో వీడీసీల యొక్క పెత్తందారులను నిర్మూలించాలనే దిశానిర్దేశం నిజామాబాద్ జిల్లా జడ్జి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ హాజరై బడుగు బలహీన వర్గాల గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ గంటా సదానందం మరియు సీనియర్ అడ్వకేట్ బాస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో మీటింగ్ పెట్టిన తర్వాత నాకు కూడా అర్థమైంది. అంటే విక్టిమ్స్ కూడా నా దగ్గర వచ్చి వాళ్ళ సమస్య ఏదో చెప్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన విక్టిమ్స్ అందరూ ఇదే ఇక్కడ కూర్చున్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా దానిని సమర్థిస్తున్నా కూడా ఇక్కడ ఉన్న వర్గం వాళ్ళే. అదేవిధంగా ఆ వీడీసీని ముందు నుంచి నడిపించేది కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. కానీ ఎవరైతే వీడీసీ నాయకులుగా గల్లేసుకొని తిరుగుతున్నారో గ్రామాలలో వాళ్ళు అసలే నాయకులు కాదు. వాళ్ళని నాయకులు అని చెప్పి అంటే వాళ్ళు నాయకులు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ ఎంతో మంది అనిపించేది వేరే వ్యక్తులు. మరి అరికట్టాలంటే మరి ఏ విధమైనటువంటి పరిష్కారం చేయాలి, వాళ్ళకు చాలా కట్టాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ప్రతి గ్రామాలలో ఒక న్యాయశాఖ ఏర్పాటు చేయాలని నేను మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి వీడీసీ వ్యవస్థకు మరి ఈ అనారోగ్య వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎందుకు మరి డబ్బులు వాళ్ళకు మరి అదేవిధంగా ప్రతి గ్రామాలలో ఒక న్యాయశాఖ ఏర్పాటు చేయాలని నేను మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి వీడీసీ వ్యవస్థ మరి ఇప్పుడు అందరూ చాలా బాగా మాట్లాడారు. మరి వీడీసీని అరికట్టాలని మరి ముఖ్యంగా అక్కడ ప్రతి గ్రామం